రాజ్నాథ్ సింగ్ గారు నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో పసుపు బోర్డు కూడా పెడతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జీర్ణించుకోలేక కవిత గారు షీ ఈజ్ అ ఫెయిల్యూర్ యాజ్ ఎ పార్లమెంటేరియన్. అక్కడ రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. పసుపు రైతుల సమస్యలే కాకుండా ఎర్రజనంలో కాకుండా చక్కెర కర్మాగారాలు 100 రోజుల్లో తెరిపిస్తానన్నారు. ఇవాళ చెరుకుకి వచ్చిన ధర, చెరుకు రైతు పండించే సంపాదించే అమౌంట్ ఏ రైతు కూడా సంపాదిస్తలేదు. అంత ఎక్కువ డబ్బు చెరుకు పంటకు వస్తున్నది. మోస్ట్ వయబుల్ క్రాప్ అయింది. అటువంటి టైంలో చక్కెరకి కూడా రేటు పెంచిన టైంలో మోదీ ప్రభుత్వం, ఎగుమతి చేసిన వాళ్ళకి బోనస్ ఇస్తున్న మోదీ గారి ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా షుగర్ కేన్ కోసము మోదీ గారి ప్రభుత్వం ఆలోచన చేసి ఇవన్నీ చేస్తా ఉంటే చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం ఆమె ఫెయిల్యూరు. రైతుల సమస్యలు, నియోజకవర్గ సమస్యలకి ఆమెకి శ్రద్ధ సున్నా చూపించింది. టైం వ్యక్తి ఆమె స్పెండ్ చేసిన టైం లేదు. ఏమనంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి రైతులు కనుక యాజమాన్యంలోకి భాగంగా ఉంటే తెరుస్తాము అని అంటారు. మరి నిజాం అక్కడనే ఉన్న కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీలు కాకుండా మా దగ్గర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది, రైతులతో కలిపి నడిపించే ఫ్యాక్టరీ ఉంది. మరి అదెందుకు తెరవలేదు? కాబట్టి ఆవిడ మీద అక్కడ ప్రజలకి, రైతులకి, అందరికీ కూడా విశ్వాసం పోయింది. ఆవిడ ఎన్నికల్లో ఓడిపోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అతి పెద్ద నాయకులైన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, రామ్ మాధవ్ గారు కానీ అక్కడికి వచ్చి పసుపు బోర్డు, పసుపుకి ధర కమిట్ చేయడం జీర్ణించుకోలేక ఒక స్పాయిల్ స్పోర్ట్ చెడగొట్టడానికి ఈ చిల్లర రాజకీయాలకి పూనుకున్నది కల్వకుంట్ల కవిత గారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.